జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను చినామిరంలో నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పవన్ వెంటే ఉంటూ నిత్యం సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, పవన్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అన్నారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు కోకిలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు, మాజీ సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు, సుంకర రవి తదితరులు పాల్గొన్నారు. చేస్తారు బీసీఎం ఏం చేస్తాం. పేషెంట్ గారు దానిలో నువ్వు కొంచెం పక్కనమ్మా, ఇలా వచ్చే అదొక నుంచి ఎంపీడీ నుంచి పొడి ఫోటో కొట్టిన తర్వాత రామకృష్ణ కత్తులు పడ చినమిరం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో చినమిరం గ్రామ పెద్దలు, తెలుగుదేశం, జనసేన కార్యకర్తల సమక్షంలో ఎంతో వైభవంగా కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకల సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, కంటి పరీక్షలు, మొక్కలు నాటే కార్యక్రమం, అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా గ్రీన్ అండ్ క్లీన్, పచ్చదనం, పరిశుభ్రత ఉండాలని, మొక్కలు నాటాలని, అందరూ బాగుండాలనే ఆలోచనతో వారు ఉన్నారు. వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు చినమిరం గ్రామంలో ఈ వేడుక కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమాన్ని చేసిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. దేవాల నియోజకవర్గంలో చినమిరం గ్రామ పంచాయతీలో జనసేన పార్టీ అధినేతటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య అతిథి కింద శాసనసభ్యులు కుప్పటి రామన్న గారు,
అదేవిధంగా చిన్నమేరం గ్రామ పెద్దలు, అలాగే మన శ్రీనివాసరావు, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, అదేవిధంగా నియోజకవర్గం నుంచి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కూడా ఇక్కడ హాజరు. చాలా మంచి కార్యక్రమం. ఆయన మనసుకు అనుగుణంగా ఇప్పుడు కూడా పుట్టినరోజులు చేస్తూ ఉంటారు. ఆయన అందరికీ దూరంగా ఉన్నా కూడా ప్రజలకి దగ్గరగా ఆయన ఆశయాలు ఎప్పుడూ ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం మరియు కంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా తరఫున రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రక్తదానం అంటే ప్రాణదానం కిందనే లెక్క. మరి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆకాంక్షిస్తూ మరి రానున్న 5 సంవత్సరాల్లో కూడా పచ్చదాన్ని మనం పరిశుభ్రతని కూడా ప్రజలకు బాగా తీసుకెళ్ళాలి. మరి రేపు పొద్దున వీలైనంత వరకు కూడా మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు ఒక మొక్క నాటండి, ఆ మొక్కను బతికించండి, అది జీవితంలో మనం బతికిస్తుంది. ఇదే జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ కార్యక్రమం తలపెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన, జై బీజేపీ.